ఇండియా న్యూట్రాలిటీ వెనక 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. వార్స్లో న్యూట్రల్గా ఉన్న ఇండియాకి అన్ని దేశాలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇండియా ఎప్పుడు యుఎన్లో రష్యాకి అగేన్స్ట్గా ఓట్ వేయలేదు. ఇండియా క్వాడ్ అంటే ఇండియా, యుఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియన్ గ్రూప్లో మెంబర్గా ఉంది. అట్ ద సేమ్ టైం రష్యా మరియు చైనాతో పాటు బ్రిక్స్లో కూడా యాక్టివ్గా ఉంది. G20 ప్రెసిడెన్సీ టైంలో ఆఫ్రికన్ యూనియన్ని పర్మనెంట్ మెంబర్గా చేసి ఇండియా ఇప్పుడు గ్లోబల్ సౌత్కి వాయిస్గా మారింది. ఇవాళ గ్లోబల్ పొలిటికల్ మ్యాప్ మీద ఇండియా ఒక ఫార్మిడబుల్ పవర్గా ఎమర్జ్ అవుతుంది. రష్యా యుక్రెయిన్ వార్ కానీ, ఇజ్రాయెల్ హమాస్ కాన్ఫ్లిక్ట్ కానీ, ప్రపంచం అంతా రెండుగా డివైడ్ అయి ఉన్నా ఇండియా మాత్రం న్యూట్రల్ గా ఉంటుంది. అసలు ఇండియా ఎందుకు సైడ్స్ తీసుకోవట్లేదు? ఇది మన వీక్నెస్సా లేక ఒక స్ట్రాటజిక్ మూవా? ఇవాళ మన ఇండియన్ డిప్లొమసీ డెప్త్స్ ని అనలైజ్ చేద్దాం. గ్లోబల్ డిస్ప్యూట్స్ లో ఇండియా న్యూట్రల్ గా ఉండడం అనేది సడన్ డెసిషన్ కాదు. ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. దీని రూట్ స్టార్ట్ అయింది నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ కోల్డ్ వార్ టైంలో. జవహర్లాల్ నెహ్రూ ఈ పాత్ ని క్రియేట్ చేశారు. దీనివల్ల ఇండియా రెండు పెద్ద పవర్స్ అంటే యుఎస్ఏ అండ్ సోవియట్ యూనియన్ మధ్య నలిగిపోకుండా ఉండగలిగింది. దీన్ని ఇప్పుడు మనం స్ట్రాటజిక్ అటానమీ అంటున్నాం. అంటే ఏ ఒక్క కంట్రీకి లేదా అలయన్స్కి సబార్డినేట్గా ఉండకపోవడం, ప్రతి ఇష్యూని దాని మెరిట్స్ బట్టి ఇండిపెండెంట్లీ డిసైడ్ చేయడం, నేషనల్ ఇంట్రెస్ట్కి అల్టిమేట్ ప్రయారిటీ ఇవ్వడం. ఇండియా ఎక్స్టర్నల్ ప్రెషర్కి బౌ అవ్వకుండా మనకి ఏది మంచిదో మనమే డిసైడ్ చేసుకునే రైట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఇది మన స్ట్రాటజిక్ అటానమీ. ఇండియా న్యూట్రాలిటీ వెనక 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఎకనామిక్ ఇంట్రెస్ట్, జియోపాలిటికల్ బ్యాలెన్స్ మరియు పీస్ అండ్ డైలాగ్. ఎకనామిక్ ఇంట్రెస్ట్లో ఇండియా ఒక రైజింగ్ ఎకానమీ. మనకి ఎనర్జీ, ఫర్టిలైజర్స్ మరియు డిఫెన్స్ ఎక్విప్మెంట్ చాలా ఇంపార్టెంట్. రష్యా యుక్రెయిన్ వార్ టైంలో ప్రపంచం అంతా శాంక్షన్స్ వేసినా మనం మాత్రం రష్యన్ ఆయిల్ కొనడం ఆపలేదు. ఎందుకు? పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ కామన్ మ్యాన్కి అఫోర్డబుల్గా ఉండాలి కాబట్టి. ఎకనామిక్ సెక్యూరిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ గ్లోబల్ పాలిటిక్స్. అండ్ సెకండ్, జియోపాలిటికల్ బ్యాలెన్స్. ఇండియాకి చైనా అండ్ పాకిస్తాన్ నుంచి పర్సిస్టెంట్ థ్రెట్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో వెపన్స్ సప్లై చేసే రష్యాని కానీ, టెక్నాలజీ నుంచి యుఎస్ని కానీ దూరం చేసుకోవడం నేషనల్ సెక్యూరిటీకి చాలా డేంజరస్. ఒక సైడ్ టిల్ట్ అయితే ఇంకొక సైడ్ని ఎనిమీ చేసుకున్నట్టే. అందుకే ఇండియా ఒక బ్యాలెన్స్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తుంది. అండ్ లాస్ట్లీ, పీస్ అండ్ డైలాగ్. ప్రైమ్ మినిస్టర్ మోదీ అన్నట్టు దిస్ ఇస్ నాట్ అన్ ఎరా ఆఫ్ వార్. ఇండియా డిఎన్ఏని రిఫ్లెక్ట్ చేస్తాయి. సొల్యూషన్స్ గన్స్ తో కాదు, డిస్కషన్ టేబుల్ మీద దొరుకుతున్నాయని ఇండియా నమ్ముతుంది. వార్స్ లో న్యూట్రల్ గా ఉన్న ఇండియాకి అన్ని దేశాలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇండియా మంచి సేఫ్ గేమ్ ప్లే చేస్తుంది. రష్యా యుక్రెయిన్ వార్. ఇండియా ఎప్పుడు యుఎన్లో రష్యాకి అగేన్స్ట్గా ఓట్ వేయలేదు. ఎందుకంటే రష్యా మన డిఫెన్స్ సెక్టర్కి డికేట్స్ నుంచి సపోర్ట్ ఇస్తుంది. ఇది వార్ని సపోర్ట్ చేయడం కాదు, టాక్స్ ద్వారా రిజాల్వ్ చేయమనే ఒక సటిల్ వే ఆఫ్ సేయింగ్. అట్ ద సేమ్ టైం యుక్రెయిన్కి హ్యుమానిటేరియన్ ఎయిడ్ పంపిస్తున్నాం. లెట్స్ మూవ్ టు ఇజ్రాయెల్ అండ్ పాలెస్తీన్. ఇండియా ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉంది. ఇజ్రాయెల్ సెక్యూరిటీని రెస్పెక్ట్ చేస్తూనే పాలెస్తీనియన్స్కి ఇండిపెండెంట్ స్టేట్ ఉండాలని ఇండియా నమ్ముతుంది. హమాస్ అటాక్స్ని టెర్రరిజంగా కండెమ్ చేసింది. బట్ గాజాలో హ్యుమానిటేరియన్ క్రైసిస్ మీద కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తూ రిలీఫ్ మెటీరియల్ కూడా పంపింది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. టెన్షన్స్ పెరిగినప్పుడు ఇండియాయే సైడ్ బ్యాక్ చేయలేదు. ఇజ్రాయెల్తో మంచి డిఫెన్స్ టైస్ మెయింటైన్ చేస్తుంటే ఇరాన్లో చబహార్ పోర్ట్ని డెవలప్ చేస్తున్నాం. పాకిస్తాన్ వల్ల మన సెంట్రల్ ఏషియాకి డైరెక్ట్గా వెళ్ళలేం. చబహార్ పోర్ట్ వల్ల పాకిస్తాన్ని బైపాస్ చేసి మనం డైరెక్ట్గా ట్రేడ్ చేయొచ్చు. ఈ పోర్ట్ ఇండియాకి సెంట్రల్ ఏషియాతో ట్రేడ్ చేయడానికి ఒక కీ గేట్వే. మన ఎనర్జీ అండ్ స్ట్రాటజిక్ రూట్స్ దెబ్బతినకుండా ఇండియా మిడిల్ పాత్ ఫాలో అవుతుంది. ఇండియన్ ప్రయారిటీ ఇస్ సింపుల్. ఇజ్రాయెల్తో గొడవ పెట్టుకుంటే మన డిఫెన్స్ దెబ్బతింటుంది. అదే ఇరాన్ని వదిలేస్తే సెంట్రల్ ఏషియాకి గేట్ క్లోజ్ అయిపోతుంది అండ్ చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది. అందుకే డీహైఫినేషన్ అనే స్ట్రాటజీతో మనం ఎవరీ ఇష్యూస్ని వాళ్ళతో సెపరేట్గా డీల్ చేస్తున్నాం. పాస్ట్లో మనం నాన్ అలైన్మెంట్ ఫాలో అయ్యాం. ఇప్పుడు ఇండియన్ డిప్లొమసీ మల్టీ అలైన్మెంట్కి షిఫ్ట్ అయింది. ఇండియా క్వాడ్ అంటే ఇండియా, యుఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియన్ గ్రూప్లో మెంబర్గా ఉంది. ఇది ఇండో పెసిఫిక్ రీజన్లో పీస్ అండ్ సెక్యూరిటీ కోసం ఎస్టాబ్లిష్ చేసిన ఒక స్ట్రాటజిక్ గ్రూప్. అట్ ద సేమ్ టైం రష్యా మరియు చైనాతో పాటు బ్రిక్స్లో కూడా యాక్టివ్గా ఉంది. దీనివల్ల ఏ ఒక్క నేషన్ మీద డిపెండ్ అవ్వకుండా మన డెవలప్మెంట్కి అన్ని సైడ్స్ నుంచి సపోర్ట్ గ్యాదర్ చేస్తున్నాం.
ఇండియా ఫాలోస్ అ వెరీ ఫేమస్ నేషన్ ఫస్ట్ పాలసీ. ఫారెన్ పాలసీని ఎమోషన్స్తో కాదు రిలేషన్స్తో డ్రైవ్ చేస్తున్నాం. 1.4 బిలియన్ పీపుల్ ఉన్న మన కంట్రీలో ఫుడ్ అండ్ ఎనర్జీ సెక్యూరిటీ చూడడం గవర్నమెంట్ ప్రైమరీ డ్యూటీ. వేరే దేశం కాస్ కోసం మన బార్డర్స్ దగ్గర టెన్షన్స్ ఇన్వైట్ చేయడం స్ట్రాటజిక్ బ్లండర్ అవుతుంది. G20 ప్రెసిడెన్సీ టైంలో ఆఫ్రికన్ యూనియన్ని పర్మనెంట్ మెంబర్గా చేసి ఇండియా ఇప్పుడు గ్లోబల్ సౌత్కి వాయిస్గా మారింది. దిస్ ఈజ్ అ స్ట్రాటజిక్ ట్రైంఫ్. ఒక టైంలో న్యూట్రల్ అంటే వీక్నెస్ అనుకునేవారు, కానీ ఇప్పుడు ఇండియా తన టర్మ్స్ మీద వరల్డ్ పవర్స్తో డీల్ చేస్తుంది. సూపర్ పవర్స్కి మరియు డెవలపింగ్ నేషన్స్కి మధ్య ఒక బ్రిడ్జ్గా ఉంటూ ఇండియా ఫ్రెండ్ ఆఫ్ ద వరల్డ్, విశ్వమిత్రగా నిలుస్తోంది. మన ఫిలాసఫీ ఎప్పుడూ ఒకటే, వసుధైవ కుటుంబకం. స్ట్రాటజిక్ అటానమీ అంటే ప్రపంచం నుంచి దూరంగా ఉండడం కాదు, ప్రపంచానికి మనం కావాలి అనే పొజిషన్లో ఉండడం. దిస్ ఇస్ మేఘ్నా, you're watching Frontier with BNS, signing off.